మనం గత ఎపిసోడ్‌లో సింధులోయ నాగరికత పుట్టుక గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఆ నాగరికతలోని ప్రధాన పట్టణాలు హరప్ప మరియు మొహంజొదారోలో ప్రజల జీవనం, పట్టణ నిర్మాణం, వారి అభివృద్ధి గురించి లోతుగా తెలుసుకుందాం. సో ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ కొట్టి కంటిన్యూ చేయండి. హరప్ప, మొహంజొదారో నగరాలు ప్రపంచంలోని మొదటి ప్రణాళికాబద్ధ పట్టణాలు. వీటిని గ్రిడ్ సిస్టమ్ పద్ధతిలో నిర్మించారు. అంటే వీధులు ఒకదానితో ఒకటి 90 డిగ్రీల కోణంతో కలిసేవి. పట్టణాన్ని ప్రధానంగా 2 భాగాలుగా విభజించారు. పైన ఉన్న కోట, ఇక్కడ పరిపాలన, మత సంబంధ కార్యక్రమాలు జరిగేవి. కింద ఉన్న పట్టణం, ఇక్కడ సాధారణ ప్రజలు నివసించేవారు. ఎక్కువ ఇళ్ళు మట్టి ఇటుకలతో నిర్మించబడ్డాయి. ప్రతి ఇంట్లో బావి, స్నానాల గది, డ్రైనేజీ వ్యవస్థ ఉండేది. ఇళ్లలో తోటలు, గదులు సరిగ్గా ప్లాన్ చేయబడ్డాయి. ఈ కాలంలోనే వ్యక్తిగత టాయిలెట్లు ఉన్నాయని ఆధారాలు దొరికాయి. ఇది ఆ నాగరికత ఎంత ఆధునికమైందో చూపుతుంది. మొహంజొదారోలో ప్రపంచంలోని అత్యంత ప్రాచీన డ్రైనేజీ సిస్టమ్ కనిపించింది. అన్ని ఇళ్ల నుండి మురుగునీరు రహదారుల కిందుగా వెళ్ళి పెద్ద కాలువల్లో చేరేది. ఇది ఆ సమాజం శుభ్రత, ఆరోగ్యంపై ఎంత శ్రద్ధ పెట్టిందో తెలుస్తుంది. పట్టణాల్లో బజార్లు, వర్క్షాప్లు ఉండేవి. వారు ముత్యాలు, లోహ వస్తువులు, మట్టి పాత్రలు తయారు చేసి వాణిజ్యం చేసేవారు. మొసపటోనియా, పర్షియా వంటి ప్రాంతాలతో కూడా విదేశీ వాణిజ్యం ఉన్నట్లు పురావస్తు ఆధారాలు చెబుతున్నాయి. హరప్ప ప్రజలు గోధుమలు, యవం, పప్పులు పండించేవారు. పశుపోషణలో ఆవులు, గొర్రెలు, మేకలు, గుర్రాలు కూడా ఉండేవి. వారు చేపలు పట్టడం, వేటాడడం కూడా చేసేవారు. మొహంజొదారోలో ప్రసిద్ధి చెందిన డాన్సింగ్ గర్ల్, కంచు విగ్రహం, గడ్డం ఉన్న యాజకుడు విగ్రహం లభించాయి. ఇది వారి కళా నైపుణ్యం, మానవ రూప చిత్రణలోని ప్రతిభను చూపిస్తుంది. మతపరంగా వారు ప్రకృతి శక్తులను పూజించేవారని, శివుని ప్రథమ రూపమైన పశుపతి ముద్ర ఉన్నట్లు భావిస్తున్నారు. మాతృదేవత విగ్రహాలు కూడా ఎక్కువగా దొరికాయి. హరప్ప, మొహంజొదారోలో ఒకే విధమైన నగర ప్రణాళిక కనిపించడం వలన ఒక క్రమబద్ధమైన పరిపాలన ఉన్నట్లు భావిస్తున్నారు. సమాజం వర్గాలుగా విభజించబడిన ధనిక పేదాంతరం ఎక్కువగా లేకుండా కనిపించింది. రాతల రూపంలో హరప్ప లిపి దొరికింది, కానీ అది ఇంకా పూర్తిగా డీకోడ్ కాలేదు. హరప్ప, మొహంజొదారో పట్టణాలు మనిషి సృజనాత్మకత, ప్రణాళిక, శాస్త్రీయ దృష్టికి నిదర్శనం. 4500 సంవత్సరాల క్రితం కూడా ఇంత ఆధునిక జీవన విధానం ఉండటం నిజంగా ఆశ్చర్యం. ఈ పట్టణ జీవనం, పరిశుభ్రమైన సిస్టమ్, వాణిజ్యం ఇవన్నీ కలిపి సింధులోయ నాగరికతను ప్రపంచ చరిత్రలో ఒక ప్రత్యేక స్థానంలో నిలిపాయి. సో నెక్స్ట్ ఎపిసోడ్లో వేదకాలం, ఋగ్వేదం నుండి యజుర్వేదం వరకు తెలుసుకుందాం.